హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో యమ్మీగా బచ్చల కూరతో పులుసు కూరని నేనైతే చూపించబోతున్నానండి. ఎవరికైతే ఆకుకూర ఇష్టం ఉండదో ఇలా ఒక్కసారి మనం చేసి పెట్టామంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు. అంత అద్భుతంగా ఉంటుంది రుచి అయితే. సో మనమైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బచ్చల కూర కట్టెలని అయితే కట్ చేసుకొని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. అలా వాష్ చేసుకున్న బచ్చల కూరని ఇక్కడ నేనైతే కుక్కర్లో వేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనం కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసి వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేనైతే 50 గ్రామ్స్ వరకు పచ్చెనపప్పుని నానబెట్టుకున్నానండి. ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పచ్చెనపప్పుని కూడా వేసేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక చిన్న బౌల్లో పెట్టేసి, మనం ఆకుకూర పెట్టిన దాని మీదే బౌల్ కూడా పెట్టాను చింతపండుది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, మనకి ఆకుకూర మంచిగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక 1 గ్లాస్ వాటర్ అయితే పోసాను నేను తీసుకున్న బచ్చల కూర క్వాంటిటీకి. సో ఇక్కడ మనమైతే ఇంకా విజిల్ పెట్టేద్దాము. ఇది ఆకుకూరే కాబట్టి మనకి ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదండి. 1 or 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే 2 విజిల్స్ రానిచ్చాను. 2 విజిల్స్ తర్వాతకి మనమైతే చూద్దాము కుక్కర్ ఓపెన్ చేసి. ఇక్కడ మనకి ఆకుకూర అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనమైతే చింతపండు బౌల్ని పక్కకి పెట్టేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలండి. మీరైతే ఈ కర్రీని చాలా సింపుల్గా చేసేయచ్చు, ఎక్కువ టైం పట్టదండి. మనం కుక్కర్లో వేసేసామంటే ఆకుకూర కట్ చేసుకొని 15 మినిట్స్లో అయితే కర్రీ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మనమైతే మంచిగా ఒకసారి కలిపేసుకొని, ఈ లోపల మన చింతపండు కూడా కొంచెం చల్లగా అయి ఉంటుంది కదా, ఇలా చింతపండుని కూడా మంచిగా స్మాష్ చేసేసుకొని ఆకుకూరలో వేసేసుకోవాలి. అదేంటి స్వప్న, నువ్వు ఆకుకూరలోనే చింతపండు వేయొచ్చు కదా, ఇలా సపరేట్గా బౌల్లో ఎందుకు పెట్టావు అనేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనం సపరేట్గా బౌల్లో చింతపండు పెట్టడం వల్ల చింతపండు అనేది పర్ఫెక్ట్గా ఉడికి మనకి ఏంటంటే గుజ్జు అనేది ఈజీగా వస్తుంది. అలా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకొని ఇక్కడ ఒక స్మాషర్ తోటి నేనైతే మంచిగా స్మాష్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ మనమైతే మన బచ్చల కూర పులుసు కూరని పోపు పెట్టేసుకోవాలి. సో దానికి నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ మనకి మంచిగా వేడైన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు, అలాగే 5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని దంచేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసాను. తాలింపు గింజలు మంచిగా వేగిన తర్వాత ఇక్కడ నేను గుప్పెడు కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చీలని, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నానండి. ఇలా మనకి తాలింపు మంచిగా వేగిన తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ. ఈ బచ్చల కూర పులుసు కూరకి ఇంగువ అనేది ఖచ్చితంగా వేయాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంగువ వేసేసుకొని మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బచ్చల కూర పులుసుని అయితే పోపులో వేసేసుకోవాలండి. మంచిగా ఒక 5-6 నిమిషాల వరకైనా సిమ్లో పెట్టుకొని బాగా కూరని అనేది అయితే వేగనివ్వాలి. దానివల్ల మనకి పచ్చివాసన అనేది ఏమీ లేకుండా కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీ బచ్చల కూర పులుసు కూర అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు ఒకవేళ కొంచెం థిక్గా ఉంటే కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసేసుకొని మంచిగా కూరని కొద్దిసేపు మగ్గనిచ్చేసి మీరు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకే కాదు, మనము చపాతీలోకి సైడ్ డిష్గా కూడా తినొచ్చు. బాగుంటుందండి. పుల్లగా నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి అయితే ఈ కర్రీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.